బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంది కదా, కొత్తగా మాతో కలిసేదే ఉంది. నేను ఊరికే చెప్పట్లేదు రమణ, మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ చూడండి, ఇక్కడ నడుస్తుంది జోడీ ప్రభుత్వం కదా. చూడండి, మొన్న కేంద్ర మంత్రి గారి కుమారుడు పాక్సో నిందితుడిగా ఉంటే 9 రోజులు ఎవరు కాపాడారండి ఆయనని? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? బ్రహ్మాండంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది September 28, 2024. నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ 2026. సెప్టెంబర్ దగ్గర పడ్డది. 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఈడీ ఈ రోజు వరకు కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలే బయటికి. ఆ ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేసే మెషిన్లు పోయినాయని చెప్పి టీవీలో బ్రేకింగ్ వార్తలు వేశారు మీరు. మరి ఏమైంది కేసు? ఎవరు కాపాడుతున్నారు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని? బీజేపీ కాకపోతే. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని RR ట్యాక్స్ వసూలు చేస్తున్నామని చెప్పి నిందారోపణ చేసింది ఎవరు? ప్రధానమంత్రి గారు స్వయంగా. మరి ఎందుకు చర్యలు ఉండవు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నేను చెప్పడంలా, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SFIO లేదా CBI లేదా ED లేదా IT సంస్థతో దర్యాప్తు జరిపించాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. ఎక్కడ పోయింది ఆ రిపోర్టు? ఎందుకు చర్యలు ఉండవు? ఎవరు నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని? ముమ్మాటికి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది, రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నది. ఆయనకు అడుగడుగున సింగరేణిలో జరిగిన కుంభకోణాలు ఏంది బ్రదర్? సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట ఇవాళ అక్కడ లేని నిబంధనలు పెట్టి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి మొత్తం కాంట్రాక్టర్లను రింగు చేస్తున్నాడని సాక్ష్యాలతో సహా ఇస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోదు? ఇవాళ అమృత్ పథకంలో, కేంద్ర ప్రభుత్వ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్స్లో స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంట్రాక్టులు వస్తాయి. మంచి ఫెవికాల్ బంధం ఇద్దరిది. కాబట్టి కొత్తగా మాతో కలిసేది ఎక్కడిది, ఇంకోరితో కలిసే ఎక్కడిది? అదే చెప్తున్నా బ్రదర్, మీరు అంత అమాయకంగా ఉంటే నేను చేయగలిగేది ఏం లేదు. మొన్ననే మోడీ గారు కూడా చెప్పారు కదా, ఆజావో మేరే సాత్ జుడ్ జావో అని. కొత్తగా జుడాయించేదేమో, ఇద్దరు కలిసే ఉన్నారు కదా జోడీ. కాబట్టి అందులో కొత్తగా చెప్పేది లేదు. SIR విషయానికి వస్తే రమణ గారు, పార్టీ పరంగా ప్రిపేర్ అవుతున్నాము. మా కార్యకర్తలు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్ట్రైట్గా సికింద్రాబాద్కి పోతున్నాను. అక్కడ కూడా మా SIRకి సంబంధించిన మీటింగే ఉంది. మా ప్రతి కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ ఏజెంట్లు అపాయింట్ చేసుకున్నాము. దాదాపు 71,000 బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాము. హ్యాండ్ బుక్స్ ఇస్తున్నాము. సస్పెక్టెడ్ డూప్లికేట్ ఓటర్ లిస్ట్ కూడా వారికి ఇస్తున్నాము. ఇచ్చి జాగ్రత్తగా చూడండి, అర్హులైన ఏ ఒక్కరు ఓటు పోకూడదు, అనర్హుడికి ఎవరికి ఓటు రాకూడదు అనే నినాదంతో ముందుకు పోతున్నాము. డెఫినెట్గా మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.